నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు జర్నలిస్టులకు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్ సనత్ నగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి అభివృద్ధికి సహకరించాలని గ్రాడ్యుయేట్లకు తలసాని విజ్ఞప్తి బోడుపల్లో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం గ్రాడ్యుయేట్లంతా టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మహిళా కమిషన్ కార్యాలయంలో మహిళా దినోత్సవం మహిళా సాధికారతకు కృషి చేయాలన్న సునీత లక్ష్మారెడ్డి బీజేపీకి పట్టభద్రులకు ఓటు అడిగే హక్కు లేదు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జర్నలిస్టులకు వెళ్ళి ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటున్నానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు గల్లీ నుంచి అస్థినా వరకు సత్తా చాటిన జర్నలిస్టులకు రుణపడి ఉంటామన్నారు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రశ్నించాల్సిందే మేము వారికి చేయాల్సిందే మరణించిన 260 మంది జర్నలిస్టు కుటుంబాలకు 1,00,000 చొప్పున సహాయం చేశాం వారి పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివిస్తాం బీజేపీ పాలిత గుజరాత్లో కేవలం 1000 అక్రిడేషన్ కార్డులు మాత్రమే ఉన్నాయన్నారు ఏదో చేసినట్లు ఆ పార్టీ ఎగిరిగిరి పడుతుంది తెలంగాణ రాకముందు మాటలతోటే సీఎం కేసీఆర్ చీల్చి చెండాడారు కేసీఆర్ను బట్టే బాస్ అనడానికి ఎన్ని గుండెలు ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా మీద మేము మాట్లాడలేమా మేము మాట్లాడడం మొదలు పెడితే తట్టుకోలేరు బిడ్డ నాకు మంత్రులు హరీష్ రావు ఈటెల రాజేందర్ సహా మా నేతలకు కేసీఆర్ ట్రైనింగ్ ఉంది మేము కూడా తిట్టగలం తెలంగాణ రాకపోతే బీజేపీ కాంగ్రెస్ నేతలకు అస్తిత్వమే లేదు బీజేపీ ఎంపీలు ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు తెలంగాణ జర్నలిస్టులను ఏకం చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా 2 దశాబ్దాల ఈ ప్రయాణంలో ఒకవైపు స్వరాష్ట్రం ఏర్పడి ప్రజల ఆకాంక్ష నెరవేరాలనే బలీయమైన కోరికను తీర్చే క్రమంలో ప్రజల గొంతుకై మరొక వైపు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం నిర్విరామంగా మీకోసం పనిచేస్తున్న పెద్దలు గౌరవనీయులు ఇప్పుడే మీకు అందరికీ ఒక ప్రిన్సిపల్ గారు విద్యార్థులను ఎట్లా అదిలిస్తారో అట్లా అదిలించి అన్ని విషయాలు చెప్పిన గౌరవనీయులు పెద్దలు మన అన్న అల్లం నారాయణ గారు మీలో ఒకడు ఈ ఎలక్షన్ తర్వాత మాలో ఒకడైంది అందులో శాసనసభ్యులు మిత్రులు క్రాంతి కిరణ్ గారు వేదిక పైన ఉన్న ఒకరి పేరు తీసుకుంటారు అందుకే వేదిక పైన ఉన్న మహామహులందరికీ ఇక అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ప్రజలు తమ మద్దతును తెలియజేయడం వల్ల ఇంకా మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సిలాల్పేట డివిజన్ గాంధీనగర్ బన్సిలాల్పేట ట్రస్ట్ కాలనీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రాడ్యుయేట్లతో ఏర్పాటు చేసిన సమావేశాలలో పాల్గొని మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్రం అభివృద్ధికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేందుకు ఈ నెల 14వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణిదేవికి ఓటేసి గెలిపించాలని కోరారు
జరిగినప్పుడు మన ఊరు మనం వేసుకోవాలి కంపల్సరీగా. అన్ఫార్చునేట్ ఏంటంటే మనకు హైదరాబాద్ సిటీలో 30%, 36%, 39% ఓటు జరుగుతుంది. రోజు ఏదైతే పంచాయతీ జూబ్లీహిల్స్ గచ్చిబౌలి ప్రాంతంలో అయితే మరీ 23-24%. అందరూ ఆ పద్ధతులు ఎట్లయిపోయినాయంటే గెలుస్తారు కదా, ఆ ఓటు వేస్తే ఏమవుతుంది, నేను పోయి పోలింగ్ స్టేషన్ల కంటే. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. బోడుపల్లిలోని బండి గార్డెన్లో పట్టభద్రులతో బీజేపీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పథకం కూడా చేపట్టడం లేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ యువత, ఉద్యోగులు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. ఏ రోజు కూడా ఉద్యమంలో కల్పించినటువంటి వాళ్ళు, ఏ రోజు కూడా తెలంగాణ పోరాటంలో భాగస్వాములు కానటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి అమ్మాయిలు అబ్బాయిలు మంచు దండంలో కాలికి గచ్చగట్టుకొని గొంతు బొగురిపోయే విధంగా పాటలు పాడి చైతన్యాలు ఎక్కడున్నారో తెలియదు, కవులు కళాకారులు ఎక్కడున్నారో తెలియదు. తెలంగాణ ఉద్యమకారుల మీద టీఆర్ఎస్ అంటే ఆక్రోశం, టీఆర్ఎస్ అంటే కోపము, ఉద్రేకం పెరిగిపోయింది. దాని ప్రతిఫలమే పార్లమెంట్ ఎన్నిక. తెలంగాణ ప్రజలు మీరు చేసి అప్పుపోటు చేసిపోతే రేపు తెలంగాణ ప్రజలు, ఈ ఉద్యోగస్తులు కావచ్చు, ఈ కార్మికులు కావచ్చు, ఈ ప్రజలు కావచ్చు, తమ సంపాదిస్తున్నటువంటి డబ్బు ద్వారా పన్నుల రూపంలో ప్రభుత్వానికి కట్టేటువంటి ఈ ట్యాక్సెస్ ఏవైతున్నాయో ఆ ట్యాక్సీల ద్వారానే ఈ 4 లక్షల కోట్ల అప్పు తీర్చాలి. కేసీఆర్ తీర్చాడు, కేసీఆర్ కుటుంబంగా తీర్చేది మనము సామాన్య ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆ 4 లక్షల కోట్ల అప్పు తీర్చాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు పెద్దపీట వేస్తూ అన్ని రంగాలలో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మహిళా కమిషన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత్రి నీరజ బండి స్త్రీల సమస్యలపై రాసిన ఎంపవర్ టు ట్రాన్స్ఫార్మ్ అనే పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సమాజంలో పురుషులతో సమానమైన గౌరవాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. ఆశించినంత స్థాయిలో మహిళలు ప్రగతి పదంలోకి రావాల్సిన అవసరం ఉందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని వారు తెలిపారు. మహిళా సాధికారతకు కృషి చేస్తున్న నీరజ బండి సేవలు అభినందనీయమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మహిళలు సాధించినటువంటి విజయాలకు సంకేతంగా ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం మనకు ఆనవాయితీగా మార్చి 8వ తారీఖున రావడం జరిగింది. మరి ఇంకా సాధించాల్సినటువంటి ప్రగతి, మరి చేయాల్సినటువంటి కార్యక్రమాలపైన కూడా ఈ వారాంతంలో, అంటే వారం రోజుల పాటు జరిగేటువంటి మహిళా దినోత్సవ కార్యక్రమంలో మరి చర్చించుకోవడం, దాన్ని అమలు చేయడానికి మహిళా సంఘాలన్నీ కూడా కలిసి పనిచేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి జరగాల్సినటువంటి ఈరోజు మహిళల రక్షణ కోసం, బాలికల రక్షణ కోసం భరోసా, మరి అదేవిధంగా మన షీ టీమ్స్, సఖీ సెంటర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు మరి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అంది వచ్చినటువంటి అవకాశాన్ని మరి అందిపుచ్చుకొని ముందుకెళ్లాలని చెప్పేసి మరి మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను కోరుకుంటాను. మహిళలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా తప్పకుండా మహిళా కమిషన్ మరి వారికి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు అపాయింట్ చేసినప్పుడు, నామినేట్ చేసినప్పుడు కూడా అదే చెప్పడం జరిగింది. మహిళలకు ఇక్కడ ఇబ్బంది
ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ మున్సిపాలిటీ ఐదర్షా కోర్టులో ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని, బీజేపీకి పట్టభద్రులను ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు పట్టభద్రులకు వివరించి ఓట్లు అడగాలని కార్యకర్తలకు తెలిపారు. మంది గ్రాడ్యుయేట్స్ రావడం, అందరు గ్రాడ్యుయేట్స్ తోటి డీటెయిల్ గా ఇంటరాక్షన్ అయినాక ఎవ్రీవన్ వేర్ కన్విన్స్. వాళ్ళు ఏమంటారంటే అన్ని విధాలా తెలంగాణ అభివృద్ధి చెందింది, మాకేం ప్రాబ్లమ్స్ లేవంటారు. సో ఆ డిస్కషన్ లో మేము కూడా మాట్లాడుతూ పోయినాం. కేంద్ర ప్రభుత్వం మనకి ఏదైనా శాంక్షన్ చేస్తా అని చెప్పిన ఏ ఒక్క పథకం అని ఇచ్చిందా అని అడిగినాం. ఐటీఐఆర్ ఇస్తా అని చెప్పింది, వెనుకకు పోయింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అని వెనుకకు పోయింది. బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతూ దాన్ని సపోర్ట్ చేయట్లేదు. ఈ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేస్తే నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన డబ్బులు అడుగుతూ ఇవ్వలేదు. జాతీయ హోదా ఇవ్వమని నాకు ప్రాజెక్ట్ కలెక్షన్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకుండా రీసెంట్ గా మేము డిపిఆర్ సబ్మిట్ చేయలేదని చెప్పి కొత్త ఒక వంకు చూపెట్టారు. దానికి మేము అదే అడిగినాం. సరే మేము డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, మాకు చేత కాలేదు. కర్ణాటక ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రం ఉంది. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ జన్మదిన వేడుకలు సాలూర గ్రామంలో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అల్లే జనార్దన్ ఎమ్మెల్యే పుట్టినరోజును పురస్కరించుకొని స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, ఎమ్మెల్యే అభిమానులు పాల్గొన్నారు. శాసనసభ్యులు షకీల్ అహ్మద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు నిండు నీళ్ళల్లో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మా సాలూరు అల్లెజనాథన్ అన్నగారి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు మరెన్నో ఇలాంటి పుట్టినరోజు జన్మదిన వేడుకలను నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని న్యూ కిడ్స్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో సుచిత్ర బ్లడ్ క్యాంప్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమియా బాధితులకు ఆసరాగా ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఇక్కడ పెదవూర మండలంలో ఇక్కడ మండల నాయకత్వం అందరం కవితక్క పుట్టినరోజు సందర్భంగా మేము కూడా ఈ మండలం నుంచి చాలా వరకు అందరం ముందుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా అన్ని పార్టీలకు అతీతంగా ఇక్కడ అందరూ తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు బ్లడ్ ఇవ్వడానికి మేము కూడా ముందుకు వస్తామని చెప్పగానే మేము వాళ్లకు సుచిత్ర ఫౌండేషన్ బ్లడ్ డొనేషన్ వారికి మేము చెప్పగానే ఈరోజు ఈ స్కూల్లో మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలా వరకు యువకులు, పెద్దలు అందరూ తరలిచ్చి ఈరోజు తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు బ్లడ్ ఇచ్చి ఈరోజు దీన్ని విజయవంతం చేసినందుకు టీఆర్ఎస్ కార్యకర్తలకు మరియు బ్లడ్ డొనేషన్ పడుతున్నటువంటి చిన్నపిల్లలకు వాళ్ళు సుచిత్ర బ్లడ్ డొనేషన్ క్యాంప్ వాళ్ళు ఫ్రీగా రక్తదానాన్ని చేస్తున్నటువంటి కార్యకర్తలమైన మేము అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీఎంఆర్ఎస్ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ అనవేన రమేష్ ఆధ్వర్యంలో కమాన్పూర్ మండల ముదిరాజ్ సంఘం కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా చొప్పరి తిరుపతి, ఉపాధ్యక్షులుగా తాళ్ల సత్యనారాయణ, చొప్పరి శేఖర్లతో పాటు కమిటీ పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్రంలో ముదిరాజులు వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. తీసుకువెళ్ళాలని రాష్ట్ర అధ్యక్షుడు లోకమైన రమణ నాకు జిల్లా ఇన్ఛార్జిగా నాకు ఇవ్వడం జరిగింది. కావున పెద్దపల్లి జిల్లా నియామకం మాకు ఈ రోజున మేము చొప్పరి తిరుపన్నను మేము అందరి ముదిరాజు కూడా నియమించడం జరుగుతుంది. ఈ గ్రామాల నుంచి మా ముదిరాజులందరూ వచ్చి నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు మా ముదిరాజులందరికీ 100% మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికకు మా ముదిరాజులందరికీ 100% మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికకు మా ముదిరాజులందరికీ 100% మద్దతు ఇవ్వడం జరిగింది.
అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంటూ ఇంకా కొన్ని విషయాలలో ఏంటంటే ముదిరాజులకు బాగా చింతపల్లాలు కానీ చేపలు కానీ గుంతలు కానీ కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది. దాని మీద వెంటనే మా రాష్ట్ర అధ్యక్షులకు తొందరగా వెంటనే ఫిర్యాదు అయ్యి దీన్ని సమస్యను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లాలో తిరుమలాయపాలెం మండలం శివాయగూడ గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో వైఎస్ఆర్ అభిమానులు ధర్నా చేపట్టారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను గుర్తు చేశారు. వైఎస్ఆర్ ప్రజలకు చిరస్థాయిగా గుర్తుండిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షులు జగదీష్ గుప్తా, ఉస్నాబాద్ ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి, జగదేవ్పూర్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ అజెండా ఖరారు చేస్తాను అని చెప్పగానే వేరే పార్టీలకు భయం పుట్టుకున్నది. మరియు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం శివయ్యగూడెంలో ఆ మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని దుష్టులు క్రూరులు పడగొట్టడం జరిగింది. కానీ విగ్రహాన్ని పడగొట్టారు. మేము విగ్రహాన్ని మళ్ళీ పునః ప్రతిష్ఠించుకుంటాం. కానీ రాజన్న గుండెల్లో ఉన్న మమ్మల్ని ఎవ్వరు విడదీయలేరు. మళ్ళీ ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మళ్ళీ రైతుల రుణమాఫీ కానీ, మళ్ళీ తోడు నీడ కానీ, ఒకటే అరబ్ దేశాలలో ఉన్న కార్మికులకు కానీ, మళ్ళీ ఇక్కడ ఉన్న సంబంధ వర్గాలకు న్యాయం జరగాలంటే, రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ షర్మిలతోనే వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. రాజన్న బిడ్డ షర్మిల కోసం తెలంగాణ రాష్ట్రమంతా ఎదురు చూస్తున్నారు. ఇక 5 రూపాయల కరెంటుతో 30 కిలోమీటర్ల వెళ్లే వాహనాన్ని నాగర్ కర్నూలు జిల్లా వెల్దొండ మండలానికి చెందిన 2 యువకులు శివరాజ్, రాజు కలిసి తయారు చేశారు. ఈ వాహనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చని వీరిద్దరు చెబుతున్నారు. రైతులకు ఈ బైక్ ఎంతో లాభదాయకంగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి చేయూతనిస్తే మరెన్నో విజయాలు సాధిస్తామని వారు చెప్పారు. మన నార్మల్ బైక్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ బైక్ కూడా ఇటువంటి బైక్ కూడా మనము డ్రైవ్ చేయొచ్చు. సేమ్ ఏముందో దానికి గేర్స్ ఉంటాయి, దీనికి గేర్స్ ఉండవు. సేమ్ యాక్టివా టైప్ కూడా ఉంటుంది. సో రన్ జస్ట్ కీ ఆన్ చేసుకుంటే రన్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఎక్సలైడర్ త్రోటర్ తోటి మనం ఈజీగా మూవ్మెంట్ అయ్యాలి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ నాయకులు సిఎల్ శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ కోఆప్షన్ ముజిబుర్ రెహమాన్, ఉప సర్పంచ్ అజీజ్, రిపోర్టర్ విష్ణువర్ధన్ యాదవ్, నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय। ఇక సంవత్సరం పాటు ఆన్లైన్ క్లాసులతో పోటీపడ్డ ఇంజనీరింగ్ విద్యార్థులు కళాశాల వార్షికోత్సవంలో దుమ్ము రేపారు. హైదరాబాద్ శివార్ గండిపేట మండలంలోని చైతన్య భారతి ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవం కలర్ఫుల్గా సాగింది. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానే కాదు అన్ని రంగాల్లో కూడా రాణించగలమని నిరూపించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతోగానో అలరించాయి. కళాశాల వార్షికోత్సవంలో సినీ హీరో అల్లరి నరేష్ సందడి చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరేష్ విద్యార్థులు టాలెంట్ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ ఈవెంట్. అయితే ఈ సంవత్సరం కరోనా గురించి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామో చేయగలమో లేదో అని చాలా వరకు మనం డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసాం. సో ఎంత ఛాలెంజ్ ఉన్నా సరే ఇంజనీర్ అవడంతో, ఇంజనీరింగ్ కాలేజ్ అవడంతో ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి కాబట్టి, ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి మనం వర్చువల్ మోడ్లో మనం ఎందుకు ఫంక్షన్ చేయలేమని ఆలోచనతో మా స్టాఫ్ అందరూ కలిపి ఈ ఫంక్షన్ని వర్చువల్ మోడ్గా తీసుకొచ్చి ఇవాళ అన్నీ కూడా అకాడమిక్ ప్రైజెస్ అవనండి, అలాగే మన కల్చరల్ ఈవెంట్స్ అన్నీ కూడా అలాగే స్పోర్ట్స్ అవనండి అన్నీ కూడా వర్చువల్గానే జరిపి ఈ కార్యక్రమాన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ డిస్ప్లే చేయడం జరిగింది. దీనికి మన స్టాఫ్ అంతేకాకుండా స్టూడెంట్స్, అలాగే ప్రెస్ అవనండి, అలాగే మన టెక్నికల్ స్టాఫ్ అవనండి, అలాగే అందరూ కూడా సపోర్ట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ వర్చువల్ యాన్యువల్ ఫంక్షన్స్ చేయడం. సో డెఫినెట్గా ఇది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్, and all the students and all the members can view this cultural programs or academic programs from their home itself instead of coming to the campuses. We are taking care of all COVID. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జర్నలిస్టులకు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది, హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్. సనత్ నగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి, అభివృద్ధికి సహకరించాలని గ్రాడ్యుయేట్లకు తలసాని విజ్ఞప్తి. బోడుపల్లో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, గ్రాడ్యుయేట్లంతా టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ మహిళా కమిషన్ కార్యాలయంలో మహిళా దినోత్సవం, మహిళా సాధికారతకు కృషి చేయాలన్న సునీత లక్ష్మారెడ్డి. బీజేపీకి పట్టభద్రులను ఓటు అడిగే హక్కు లేదు, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.